హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసేసి కందగడ్డ ఫ్రై అనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎవరైతే నాన్ వెజ్ తినరో ఫిష్ తినరు కదా! చాలామంది ఫిష్ ఇష్టపడరు. సో, ఇది సేమ్ ఫిష్ లాగే ఉంటదనమాట టేస్టు. ఫిష్ టేస్టే వస్తది మనకి తినేటప్పుడు గూడా. సో, ఫస్ట్ వచ్చేసి కందగడ్డని ఇలా చెక్కు తీసేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని, ఇలా వాటర్ పోసేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి కుక్ చేసేసుకోవాలి. ఎక్కువ బాగా మెత్తగా కుక్ చేసేసుకోకూడదు. ఒక 80% కుక్ చేసేసుకుంటే సరిపోయిద్ది. బాగా మెత్తగా అయిపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోతా ఉంటాయి ముక్కలు. ఒక 5, 6 మినిట్స్‌లోనే ఇది తొందరగా కుక్ అయిపోయిద్ది. తర్వాతొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, సరిపడినంత కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని, కొద్దిగా కరివేపాకు గూడా వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్‌ని వీటికి కందగడ్డ ముక్కలకి బాగా పట్టిచ్చేసేసుకోవాలి. అన్నిటికి ఇలాగే పట్టిచ్చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసేసుకోండి. ఫ్రై చేసేయటమే ఇవి. ఎక్కువ గూడా బాగా డీప్ ఫ్రై గూడా అవసరం లేదు. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసేస్తే సరిపోతది. చాలా తొందరగా అయిపోయిద్ది ఇది. జస్ట్ 10 మినిట్స్‌లోనే అయిపోయిద్ది ఈ రెసిపీ. సైడ్ డిష్‌గా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌గా తినొచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.